నమస్తే ఫ్రెండ్స్. అతి పురాతనమైన దేవాలయంలో ఒకటైన శ్రీ కనక సోమేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఉంటుంది. దీన్ని పడమటి చాళుక్యులు నిర్మించారు, కాకతీయులు పూర్తి చేశారు. ఇది వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసంలో మొదటి సోమవారం. సో భక్తులతో కిటకిటలాడిపోతుంది. చాలామంది వచ్చారు. కోసం ఈ ఫుల్ వీడియో. ఏ పనైనా చాలా కష్టంగా ఉంటుంది, కానీ మనం ఇష్టం అనుకుంటే ఏది కష్టం కాదు. దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే నడుచుకుంటూనే వెళ్ళాలి, ఇక వేరే మార్గం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం మెట్ల మార్గం నుంచి వెళ్ళాలి ఇక్కడికి. సో మెట్ల వద్ద స్టార్టింగ్లో లింగం ఉంటుంది, నంది ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక మెట్ల నడకను మేము ప్రారంభించాము. వెళ్తూ వెళ్తూ మంచి మంచి లొకేషన్లు, ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. ఈరోజు మాత్రం చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి, కాళ్ళు కాలినా కానీ ఎంత భక్తి శ్రద్ధలతో పైకి వెళ్ళారు. మేము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మెట్లు లేవు, రోడ్డు మాత్రమే ఉంటుంది. రోడ్ అంటే మట్టి రోడ్డు ఉంటుంది. మధ్యలో కొంతమంది వీడియో తీస్తుంటే అడిగారు ఏమిటని. యూట్యూబ్ అనగానే ఐడి అడిగి వాళ్ళు తీసుకోవడం జరిగింది. మధ్యలో ఒక వాగు లాంటిది ఉంటుంది, కొండపైన ఒక వాగులా ఉంటుంది. ఆ వాగు దానికి మధ్యలో వంతెన ఉంటుంది. మాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ రిలేషన్స్ కలిశారు, వాళ్ళతోటి కొండపైకి వచ్చేసాను. అంటే ఆశీర్వాదం ఉంటే చాలా పెద్ద పుడిస్తాను. ఫైనల్గా గంటన్నర తర్వాత కొండపైకి చేరుకున్నాను. చాలా అంటే చాలా ఎండ తీవ్రంగా ఉంది. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. చాలా అంటే ఫస్ట్ ఈరోజు శ్రావణ మాసంలో మొదటి సోమవారం కాబట్టి అందరూ చాలా మంది రావడం జరిగింది. భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ అందరూ స్నానం చేసి పక్కకే వంటలు మీన్స్ అందరూ నైవేద్యాన్ని వండుకొని పరమశివునికి నైవేద్యంగా సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు మొక్కుకున్న మొక్కులు తీరాలని నైవేద్యంగా బెల్లం అన్నంత కష్టమైన ఎక్కి పైకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని అంతా మర్చిపోవడం జరిగింది. చాలా మనం దర్శనానికి వెళ్తున్నాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మగవారు దర్శనానికి గుడి లోపలికి వెళ్తే షర్ట్లు విప్పి వెళ్ళాలి. అది ఇక్కడ ఆనవాయితీ, ఇప్పుడు కాదు. ఈ గుడి ఎప్పటి నుంచి అయితే వెలిసిందో అప్పటి నుంచి గుడిలోకి దర్శనానికి వెళ్తే షర్ట్లు ఇప్పి దర్శనానికి వెళ్ళాలి మగవారు. ఓకేనా? 101 రూపాయలు సమర్పించుకున్నారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు సోమేశ్వర స్వామి శుభ ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఇక్కడికి వచ్చిన భక్తులు పాయసాన్ని వండి పరమశివునికి నైవేద్యంగా పెడతారు కాబట్టి వీళ్ళంతా చుట్టుపక్కల అందరూ వీళ్ళు వంటలు చేసుకుంటున్నారు. అదే పాయసాన్ని వండుతున్నారు. పోతే మేము లైన్లో క్యూలో నిలబడ్డాము. క్యూలో నిలబడితే ఆ పాయసాన్ని వండిన పాయసాన్ని డప్పులో సప్పుడుతూ బోనాలు ఎత్తుకొని గుడి చుట్టూ తిరుగుతూ 5 ప్రదక్షిణలు చేసి ఫైనల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు అండ్ పోస్తారు పాయసాన్ని. పోసిన పాయసాన్ని దర్శనం మాది కంప్లీట్ అయింది. తర్వాత ఆ ప్రసాదం కోసం మేము ఇక్కడ నిలబడితే అందులో కుడుకలో పెట్టి ఇస్తారు అందరికీ, కుడుకలో ఆకుల్లో. సో ఇది దొరకడం చాలా కష్టం. మా దర్శనం కంప్లీట్ అయింది, ప్రసాదం కూడా దొరికింది. మీకేమైనా కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి శ్రావణ మాసంలో శివునికి నైవేద్యం వండి వరద పాయసం చేసినట్టయితే మీ కోరికలు ఎంత పెద్ద కోరికనే నెరవేరుతుంది. ఇంకా మేము పైననే అన్నం తినేసినాం. మా రిలేషన్స్ వంట చేశారు. ఇంకా ఇది గుడి చుట్టుపక్కల వెనకాల మంచి మంచి లొకేషన్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, చాలా బాగుంటుంది. సక్సెస్ఫుల్లీ దర్శనం కంప్లీట్ అయింది. ఓం నమః శివాయ. దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అది ఎవరు చేయిస్తున్నారో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుంది. నమస్కారం పెద్ద ఆయన బాయన అంతా. ఈ అన్నదానం ఎవరు చేయిస్తారు? అతను చాలామంది పేర్లు రాయించుకుంటారు అన్నదాన కార్యక్రమం కోసం. ఒకసారి మనం పేరు రాయించుకుంటే మన పేరు వచ్చేసరికి కొన్ని నెలలు పడుతుందని ఇతను చెప్పాడు. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. వీళ్ళే అక్కడ వంటలు చేసి అందరికీ బాగోగులు చూసుకుంటారు. యాజమాన్యం వీళ్ళందరి చేతుల్లో ఉంటుంది, ఊరి పెద్దల చేతుల్లో ఉంటుంది, ఈ కమిటీ చేతుల్లో. చాలామంది పేర్లు రాయించుకొని వెయిటింగ్లో ఉన్నారని చెప్పి ఈ పెద్ద ఆయన గారు చెప్పడం జరిగింది.
సో ఫైనల్గా దర్శనం కంప్లీట్ జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.